వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. హైదరాబాద్ చరిత్రను రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీ రజాకర్. సో ఈ మూవీ మార్చ్ 15న రిలీజ్ అయ్యి చాలా మంది ప్రశంసలు అందుకుంది. అండ్ ఇప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సక్సెస్ అయిన తర్వాత మనతో పాటు ఉన్నారు యాటా సత్యనారాయణ గారు. సో ఆయనతో మాట్లాడి ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. సో రజాకర్ మూవీ ఇంత సక్సెస్ అయింది, చాలామంది విమర్శకులు ప్రశంసలు వచ్చాయి. అండ్ ఈవెన్ ఆడియన్స్ నుంచి కూడా తెలంగాణ ప్రతి ప్రౌఢుడు తప్పకుండా చూడాల్సిన మూవీ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో ఎలా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్? నేను ప్రజల్లాగా ఎంజాయ్ చేస్తున్నా. నిన్నటి వరకు డిస్ట్రిక్ట్ టూర్స్ వెళ్ళొచ్చాము. ప్రతి చోట మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ ఇంత జరిగిందా, ఇంత చరిత్ర ఉందా హైదరాబాద్ చుట్టుపక్కల అంటున్నారు. సో అలాంటి చరిత్ర చెప్పే అవకాశం మనకు రావడం, అది చేసే అవకాశం రావడం, ఇప్పుడు ప్రజలందరూ దాన్ని వాళ్ళ చరిత్రలాగా వాళ్ళ సినిమాలాగా ఫీల్ అయి ముందుకు తీసుకెళ్ళడం, దానికి ముందు మీడియా సపోర్ట్, మీడియా ముందు చాలా బాగా ముందుకు తీసుకెళ్ళింది. అన్నిటితో చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు? అంతా పుస్తకాలు ఉన్నాయి, చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. అందుకైతే ఏంటంటే ఈ చరిత్ర మొత్తం చెప్పడం అంత ఈజీ కాదు. కొంతవరకు చిన్న చాలా ఏమంటారు ఒక నీటి బిందువు అంతా మాత్రమే చెప్పగలిగాను తప్ప ఇది ఒక పెద్ద చరిత్ర. బట్ నాకున్న అవకాశం వరకు నేను దాన్ని సద్వినియోగం చేసుకొని బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి. బట్ మీరు పుస్తకాల్లో చూసి రిఫరెన్స్ తీసుకొని అండ్ చాలామందిని కలిసి అడిగారు అని చెప్పారు. సో బట్ ఈ పుస్తకాల్లో రిఫరెన్స్ అనేది ఎంతవరకు నిజమై ఉంటుంది? వాళ్ళు రాసింది వాళ్ళకి తెలిసింది రాశారు, బట్ అది నిజమే అవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. అది అట్లా ఉండదు. ఒక క్రియేటివ్ స్టోరీ అయితే, ఒక కథ అల్లి ఒక నవల రాస్తే అది క్రియేటివ్ స్టోరీ. పుస్తకాల్లో ఉండేది క్రియేటివ్ స్టోరీ అవ్వదు, యథార్థగానే ఉంటుంది. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఒక్కొక్కరు ఈ ప్రాంతంలో చాలామంది పోరాటం చేశారు దీని మీద. అంటే మన సినిమాలోనే ఒక ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్య సమాజ్ అని ఒక 4 పిడికిళ్ళ గురించి చెప్పాం. సో కథలు రాసేటప్పుడు ఏంటంటే ఎవరి ఉద్యమం వాళ్ళు రాసుకుంటారు. ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బుక్స్ రాస్తే ఆ సాయుధ పోరాటం గురించి రాస్తారు. ఆర్య సమాజ్ వాళ్ళు పుస్తకం రాస్తే వాళ్ళు మతశుద్ధి, ఎక్కడ మత మార్పులు జరిగినాయి, ఎక్కడ శుద్ధి చేశారో అది రాసుకుంటారు. ఆంధ్ర మహాసభలు గురించి రాస్తే ఈ ఆంధ్ర మహాసభ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎలా అయింది, ఎన్ని మహాసభలు జరిగినాయి, ఎలా పోరాటం చేసింది అది రాసుకుంటారు. సో ఇట్లా ఎవరికి రాసుకున్నా ఏది చేసినా నిజాం నిరంకుశ పాలనకి, రజాకార్కి వ్యతిరేకంగా చేసింది. మనం అవన్నీ తీసుకొని మనం తీసుకున్న థ్రెడ్లో ఏది ఇన్వాల్వ్ చేయగలం అది చేసుకొని చేసాం. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ బుక్స్ కూడా ఇప్పుడు రాసినవి కావు, అప్పటి సమకాలీకులు రాసిన బుక్స్. బిఎన్ శర్మ గారు 1948లో రాసిన బుక్, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉద్యమం జరిగేటప్పుడే రాసిన బుక్, నల్లా నరసింహులు గారు ఉద్యమం జరిగేటప్పుడు రాసిన బుక్, నరేంద్ర ప్రభార్ గారు ఆ ఉద్యమంలో పాల్గొని ఆర్య సంబంధించి రాసిన బుక్, రామానంద తీర్థ గారు ఉద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా మూవ్మెంట్ చేస్తూ రాసిన బుక్. ఓకే, మీనన్ అనే అతను సర్దార్ పటేల్కి రైట్ హ్యాండ్గా ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండిరా అతని అనుభవాన్ని రాసిన బుక్. తర్వాత లియాఖత్ అలీ ఖాన్ వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో, ఇక్కడ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో మీన్స్ హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళ అనుభవాలు రాసిన బుక్స్. ఇవన్నీ కూడా అప్పటికి సంబంధించినవి. ఇప్పుడు నేను రాస్తే అది కల్పితమో లేకపోతే ఊహనో అవుతుంది. ఇవన్నీ కూడా అథెంటిక్. తర్వాత ఆపరేషన్ పోలో అనేది గవర్నమెంట్కి చేసింది, భారత గవర్నమెంట్ చేసింది. నీకు గూగుల్లో రికార్డు చెక్ చేస్తే భారత గవర్నమెంట్ లోగోతో ఉంటుంది అది రికార్డ్ అంతా. సో భారత గవర్నమెంట్ లోగోతో ఉన్నాక కూడా ఇంకా తప్పని ఎలా అనుకుంటాం? ఇవన్నీ ఆధారాలతో చేసిందే తప్ప ఏదో నేను రాసిందో నేను ఊహించిందో కాదు. సో ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి ఇన్సిడెంట్ అంతా రియల్గా జరిగిందే, ఏమైనా కొన్ని కల్పితాలు ఏమైనా ఉన్నాయంటారా? సినిమా చూశారు కాబట్టి చెప్తున్నాను. చివరికి ఆ షోయబుల్లా ఖాన్ రియాక్ట్ అవ్వడం అనేది కల్పితం. షోయబుల్లా ఖాన్ వైఫ్ అతను రాయితో కొడుతుంది కదా, అది కల్పితం. మిగతా అంతా ట్రూ. సో ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఆ సీన్? ఎందుకు అంటే హిందూ ముస్లిమ్స్ వేరేం కాదు. నిజాం పాలనలో అధికారం కోసం ఆయన చలాయించుకోవడం, ఒక రజాకారులు ఫైట్ చేసి ఒక హిందూ ముస్లిం సమస్యని క్రియేట్ చేశారు.
అప్పుడు ప్రజల తరపున ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, రాజు తరపున ఉన్న వాళ్ళు హిందువులు ఉన్నారు దొరల రూపంలో. కాబట్టి నేను చెప్పిన కథ ఏంటి? రజాకార్. నేను రజాకార్ హిందువు కాదు, హిందువు అందులో ఒకడు కూడా లేడు అని చెప్పలేదు. దొరలందరూ మంచోళ్ళు అని చెప్పలేదు. ఎవరైతే దొర అన్యాయం చేశాడో చాకలేలమ్మ సీన్లో దొర గురించి చెప్పాను, అతను హిందువే. ఎవరైతే ముస్లిం అన్యాయం చేశాడో రజాకార్ ముస్లిం గురించి చెప్పాను, అతను ముస్లిమే. రజాకార్ మీన్స్ కాసిం రజ్వీ. సో కాబట్టి ఏంటంటే నాకు హిందువా ముస్లిం అనే సమస్య లేదు, బట్ అందరం కలిసి ఉండాలి. ఒక హిందూ మహిళలో కూడా ఎందుకు అనవసరంగా వాళ్ళు మతాన్ని చిచ్చు పెడుతున్నారు? నిజంగా జరిగిందే అది. మీరు అబ్జర్వ్ చేసి అదే సీన్లో అటు పక్కకున్న ఒక వృద్ధులైన ముస్లిమ్స్ వద్దు 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 వీళ్ళు గొడవలు వద్దు అంటుంటే ఆపబోతుంటే ఇతను బెదిరిస్తాడు. అతను నిజానికి ఒరిజినల్గా ఆ సిచ్యువేషన్ పెద్దది, బెదిరియడమే కాదు, ఇతను కొట్టి ఆ ముసలాళ్ళని పెద్దలను పంపించేశాడు. కొందరు నమాజ్ చేస్తున్నప్పుడు అనవసరంగా మత చిచ్చు పెడుతున్నాడు, మనం ఇక్కడ ఉండొద్దని వెళ్ళిపోయినారు. సో వాళ్ళందరి తరపున ఒక క్యారెక్టర్ని చేయాలి, వాళ్ళందరి ప్రతిరూపంగా ఒక క్యారెక్టర్ని చేయాలంటే షోయబుల్లా ఖాన్ వైఫ్ని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ తన జీవితాన్ని పోగొట్టుకుంది, తన 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్తను పోగొట్టుకుంది. ఆ ముస్లిమ్స్ అందరికీ కూడా ఆవిడ ఒక ఉంటే బాగుంటుందని ఆవిడ పెట్టుకుంది. మిగతా అంతా 100% ఇది ఒక 0.1% అనుకుంటే మిగతా అంతా ట్రూ స్టోరీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు మీరు రియల్గా విన్నవి ఉంటాయి కదా కొన్ని థింగ్స్, సో అవి మీకు విని ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాగా బాధపడ్డ ఈ సీన్ ఏమన్నా ఉందా? అంటే ఇలా జరిగినవి రియల్ ఇన్సిడెంట్స్ అసలు బాధపడకుండా ఉండలేం. ఏది విన్నా ఒకటి కాదు. మామూలుగా ఏంటంటే ఏ సినిమా తీసుకున్నా ఒక మామూలు రెగ్యులర్ సినిమాలు చేస్తే ఒక 2.5 hours మూవీ చేసినాం అనుకో, ఒక 4 ఎపిసోడ్లు బాగుంటే చాలా సినిమా హిట్ అనుకుంటాం. లేదా 2 episodes ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ ఎపిసోడ్ బాగుంటే సినిమా హిట్ అనుకుంటాం. ఇది అట్లాంటిది కాదు, ప్రతి ఇన్సిడెంట్ కన్నీరు పెట్టించేది. నువ్వు సినిమా చూసినావా? అవును, చూసాను. నీకు నచ్చింది ఏమన్నా ఉందా? లేదు, ఫీల్ అవ్వంది ఏమన్నా ఉందా? ఎక్కడ బోరింగ్ లేదు. సో మరి నేను ఎట్లా చెప్తాను, హిస్టరీ మొత్తం అట్టే ఉంటుంది. 2.5 hours ఇంత ఎమోషనల్గా ఉంటే 224 years హిస్టరీ ఇంకెంత ఎమోషనల్గా ఉండాలి. ఎంతోమంది పోరాటం. కాబట్టి ఇక్కడ ఒకదానికి బాధపడడం, ఒకదానికి ఆనందపడడం, ఒకదానికి సరేలే అనుకోవడం కాదు, ప్రతిదీ అట్లే ఉంటుంది. మీరు ఆ హిస్టరీ విన్నప్పుడు ఇంకా మూవీలో చేర్చని కొన్ని ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా, చాలా ఉన్నాయి, చాలా మన చుట్టుపక్కలే ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఈ టైం పీరియడ్ తీసుకున్నప్పుడు, హైదరాబాద్కి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఈ టైం పీరియడ్ తీసుకున్నప్పుడు రజాకర్ల గురించి ఇంకా యాడ్ చేయని ఎలిమెంట్స్ ఉన్నాయా? చాలా ఉంటుంది, అదే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. మన పక్క అప్పంపల్లి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒకేసారి 2000 మంది అటాక్ చేసి ఊరంతా షూట్ చేసి తగలబెట్టేశారు. ఇప్పటికి అక్కడ మరకలు ఉంటాయి అంటారు, బుల్లెట్ మరకలు ఉంటాయి, పాత కోటల మీద బుల్లెట్ మరకలు, ఆ దర్వాజాలు పగిలిపోయినాయి, అవి ఉంటాయి, పాత ఇండ్లు. ఊరే ఇచ్చేశారు. చెప్పలేదు కదా, గోర్టా ఉంది, గోర్టా మొత్తం తగలబెట్టేశారు. అసలు ఇప్పటికీ కాలిపోయిన పాత ఇక్కడ కొత్త ఊరు ఉంటే అక్కడ దూరంగా ఒక 6 kilometers దూరంలో ఒక పాత ఊరు ఉంటుంది, తగలబడిపోయిందంట. అట్లాంటి చెప్పలేదు. మీరు అక్కడికి వెళ్ళి చూసి అవన్నీ రీసెర్చ్ చేసుకుని వచ్చారా? అంటే ఎక్కడ ఏ సీన్ చేస్తే బాగుంటుంది ఇట్లా అంటే అలా కాదు. అంటే మనకేంటంటే ముందే ఈ హిస్టరీ మీద కొంచెం అవగాహన ఉండడం వల్ల మనం ఎప్పుడైతే థ్రెడ్ వేసుకున్నామో ఇలా చేద్దామని, దాంట్లో ఏది ఇన్క్లూడ్ చేయగలం అక్కడ కంపల్సరీ వెళ్ళాలి. ఇంకేమైనా ఉన్నాయా వెనక ముందు? అట్లా సినిమా అనుకున్న తర్వాత వెళ్ళినవి ఉన్నాయి. సినిమా కంటే ముందు ఒక జర్నలిస్ట్గా నేను తిరుగుతున్న టైంలో చాలా ప్లేస్లకు తిరిగిన, చాలా ప్లేస్ తిరిగి చాలా దీనికి సంబంధించిన రివ్యూస్ ఎక్కువ రాసేవాడిని నేను. కాబట్టి ఏంటంటే కథగా తిరిగింది ఒకటి, జర్నలిస్ట్గా తిరిగింది ఒకటి. అట్లా యాజ్ ఏ రివ్యూయర్గా మీరు మీ మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నేను 100% న్యాయం చేశాను, నేను అనుకున్న దానికి అనిపించింది. నాకు తెలిసిన చరిత్రకు ఇంకా న్యాయం చేయగలిగితే బాగుండు అనిపించింది. అంటే ఏ విషయంలో, ఏ సీన్లో? అదే చెప్తాను. ఉదాహరణకి బైరాన్పల్లి ఉంది, బైరాన్పల్లి మీకు చూపించింది ఇంతే, చాలా ఉంది. అక్కడ 5 సార్లు అటాక్ జరిగింది, ఒకసారిగా 5 సార్లు అటాక్ జరిగింది. అంటే అక్కడ బైరాన్పల్లి రెండు సినిమాలు చేయొచ్చు, ఓన్లీ బైరాన్పల్లి 2 episodes చేయొచ్చు. అక్కడ ఒక రాజిరెడ్డి గారే కాకుండా మకుటం భూమయ్య, మకుటం రామయ్య, పోషయ్య, ఆగవ్వ, శాంతవ్వ, ఇంకా చాలా మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు పోరాట ఎదురు ఒక దగ్గరనే. ఒక్క బైరాన్పల్లి 120 మంది పోరాట ఎదురు ఉన్నారు. నేను ఆ 120 మందిని కలిసి ఒక రాజిరెడ్డి గారి రూపంలో చూపించాను. రాజిరెడ్డి వన్ ఆఫ్ ది పోరాట ఎదురు అంతే. తర్వాత మీరు ఆ ఫిరంగి చూస్తారు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఒక కథ ఉంది, దానికి ఒక సీక్వెన్స్ ఉంది. వల్లంపట్ల రామచంద్రరావు అని ఆయన డొనేట్ చేస్తాడు. అంత నిఘా చేసున్న ఊర్లోకి అంత పెద్ద ఫిరంగి, దాన్ని జడ్జాయి అంటారు. ఆ జడ్జాయి ఎలా తీసుకొచ్చారు? అంత బుర్జు మీద ఇంత దారి ఉంటుంది, బుర్జు లోపల వెళ్ళడానికి ఎలా ఫిట్ చేశారు, దానికే ఒక కథ ఉంటుంది.
అదంతా చెప్పలేకపోయాను కదా నేను. Yeah. సో అట్లా చెప్తే బాగుండు. ఇప్పుడు గుండ్రాంపల్లి ఉంది, గుండ్రాంపల్లి ఊర్లో నేను ఏం చూపించాను, కేవలం ఒక అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయి మీద అటాక్ చేసింది మాత్రమే చూపించాను. కానీ అది చెప్పకూడదు, ఇప్పుడు గొడవలు అయితే మత ఘర్షణలు అయితే. కానీ గుండ్రాంపల్లి ఊర్లో కొంతమంది హిందువులను చంపి బునాదుల కింద పాతి పెట్టి దాని మీద ఇల్లు కట్టినే ఉంది. అంటే చంపి మీన్స్ సగం సగం ప్రాణంతోనే దాంట్లో పడేసి మీద గచ్చు వేసేది. గచ్చు అంటారు, సిమెంట్ కాదు, అప్పట్లో గచ్చు అంటారు. గచ్చు ఏదంటే అలోవేరా ఉంటుంది కదా, అడవికి సంబంధించిన అలోవేరా చెట్లతో చేసేవాళ్ళు గచ్చు అప్పట్లో. అది ఎట్లా ఉండేదంటే సౌడు మట్టి గచ్చు ఇదంతా వేసి పశువులతో తొక్కిచ్చి, లేదా మనుషులు తొక్కి, లేకపోతే పెద్ద పెద్ద గడ్డ అయితే ఏనుగులు తొక్కి అది కడితే సిమెంట్ పనికిరాదు, మొత్తం ఇట్లా అట్లాంటి దాని కింద మనుషుల్ని వేసి సావక ముందే దాని మీద గచ్చు వేసి అట్లే వేస్తే మనిషి ఎట్లా ఆడు ప్రాణం పోకముందే. ఉదాహరణకి ఒక సిమెంట్ ఒక ఏమంటారు, ఒక హౌస్లో సిమెంట్ వాటర్ పోసి అప్పుడే కలిపి అందులో మనిషిని పడేసి సిమెంట్ టైట్ అయింది అనుకో, ఎట్లా చచ్చిపోతాడు ఒకసారి ఊహించుకో. అట్లా బునియాదుల కింద పెట్టినాం. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, మనం చెప్పలేకపోయాం కదా. తాను నాయక్ అని ఉంటాడు, తాను నాయక్ అని ఇప్పుడు ఐలమ్మ గారి ఊరిలో కడివేన్లో ఉంటాడు. అతన్ని బండి గిల్లకి కట్టేసి బండి ఎట్లని కొడితే పరిగెడుతుంటే తల కింద తిరుగుతుంటే బుల్లెట్స్ కాలుస్తారు, చక్ చక్ చక్. ఎంత కమర్షియల్ సీన్ అవుతుంది అది. అట్లా చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చెప్పలేకపోయినాం కదా, తెలిసి చెప్పలేకపోయినాం. సో అవన్నీ చెప్తే బాగుంది అనిపిస్తుంది. మూవీలో ఎంత వైలెన్స్ ఉంది అసలు, అందరికీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఇంత వైలెన్స్ ఏంటని కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా ఉన్నాయి. సో అంత వైలెన్స్గా చూపించాల్సిన అవసరం ఏంటి? నిజంగా చెప్పాలంటే వైలెన్స్ తక్కువ ఉంది. నువ్వు ఏదన్నా వైలెన్స్ సినిమా తీసుకో, మంచి యాక్షన్ మూవీ తీసుకో, పేర్లు నేను చెప్పకూడదు బాగోదుగా, ఎలా పడతారు సప నరుక్కుంటూ వెళ్ళిపోతుంటారు హీరోలు. అటు తిప్పి ఇటు తిప్పి ఇలా తిప్పి అలా తిప్పి ఒక విలన్ని ఫైట్లో ఎన్ని రకాలుగా మలసాలో బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు పిండినట్టుగా చేస్తారు. అది వైలెన్స్ కాదా? సో అది హీరోస్ కి విలన్స్ కి ఉండేది, మధ్యలో ఒక చిన్న పాప ఉంది కదా. చెప్పేది అదే, ఒక హీరో ఈ రౌడీస్ని మడతపెట్టి కొడితే దాన్ని వైలెన్స్ అనలేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఒక చిన్న పాపని వాడు అంటే ఆ ఊర్లో శేషం మిగలకూడదు, జనశేషం మిగలకూడదు అని చంపేస్తే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఏం జరుగుతుంది, ఆ పాప ఎప్పుడు పెరగాలి, ఏమవ్వాలి, ఎప్పుడు వీడి మీద. కానీ ఆ జనశేషం వారికి వ్యతిరేకించిన ఊరి మీద జనశేషం కూడా మిగలకూడదని చంపేసి వెళ్ళిపోయాడు. అది చెప్పడమే మన ఉద్దేశం. మరి అసలు దారుణంగా ఒక బిడ్డని ఇలా కొట్టి గోడకేసి చంపేశారు. గాల్లోకి విసిరేసి గన్నులో పెట్టేవారు, మన పోస్టర్ అదే. పిల్లల్ని గాల్లోకి విసిరేసి కత్తిలో పెట్టే రుచి కుచ్చుకుంటే ఏం కావాలి అది. అట్లా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఆడుకోవడం అంటూ విచ్చలవిడితనం ఆడుకోవడం. ఇంత పెద్ద హిస్టరీని బ్రీఫ్గా ఎలాబొరేట్ చేసి చూపించారు. చిన్నగా ఇంకా ఎలాబొరేట్ చేసి చూపించవచ్చు, బట్ అంత టైం ఉండదు కదా మూవీకి. ఒక్కొక్కరిది 10 minutes వచ్చింది. బట్ ఒక్కొక్కరు సీన్ వచ్చినప్పుడు, ఒక్కొక్కరు క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క అనుభవంలాగా అనిపించింది మాకు మూవీ చూసినప్పుడు. సో ఎంత గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. అండ్ అనసూయ గారిది ఎస్పెషల్లీ. సో అనసూయ గారి సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? అనసూయ సాంగ్ అండ్ సీన్ కలిసి 6 days అనమాట, 5 to 6 days నైట్స్, మొత్తం నైట్స్. లాస్ట్ డే అయితే మార్నింగ్ తెల్లవారింది, అందుకనే మీకు లాస్ట్ షాట్ కొంచెం డే ఫర్ నైట్ లాగా ఉంటుంది. మార్నింగ్ తెల్లారింది ఆ సీన్ అయిపోయేపు సాంగ్ అది. సో ఫస్ట్ ఇలాంటి న్యూడ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు అనసూయ గారి అభిప్రాయం ఏంటి? అసలు ఆమె ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎలా ఫీల్ అయ్యారు? చెప్పడానికి నేను ఇబ్బంది పడ్డా కానీ చేయడానికి తనే ఇబ్బంది పడలే. తను ఆర్టిస్ట్గా తన క్యారెక్టర్ నచ్చింది అంటే తను చాలా బాగా వర్క్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఆ న్యూడ్ సీన్ చేయడానికి మా కాస్ట్యూమ్స్ కొంచెం తనకి ఇబ్బంది పెడితే అప్పటికప్పుడు తనకు తాను రెడీ చేసుకొని వచ్చేసి తన దగ్గర ఉన్నదా మెటీరియల్తో అంటే సేఫ్ సైడ్ తెచ్చుకున్నట్టుందంతా. మా వాళ్ళు కొంచెం అంటే తన దగ్గర రెడీ అయ్యి తీసుకొని వచ్చేసేది. తనకి యాక్టింగ్ అంతే, యాక్టింగ్ పిచ్చిది. తను ఒక క్యారెక్టర్ నచ్చిందంటే అది ఇన్వాల్వ్ అయిపోద్ది. అది ఇన్వాల్వ్ అయిపోయింది. అందులో ఎవరైతే ఆ పోచమ్మ, ఆ క్యారెక్టర్ ఏం పోచమ్మ సినిమాలు చెప్పడానికి రాలేదు, ఆ పోచమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిందో ఇంకా క్యారెక్టర్ చూసింది అక్కడ అనసూయ లేదు, ఇంకా క్యారెక్టరే నేను చేస్తాను అంతే. సేమ్ అందరూ ఆవిడనే కాదు, ఇంద్రజ గారు కానీ ప్రేమ గారు కానీ. అండ్ ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో నాకు తెలియదు, అసలు ఎలా షూట్ చేస్తారు ఒక న్యూడ్ సీన్ని ఒక మూవీలో? అందరికీ తెలియదు, చాలామంది ఆడియన్స్కి బయట చూసే వాళ్ళకి. అంటే న్యూడ్స్ స్కిన్ టైట్ డ్రెస్ వేస్తాం మనం, ఎలాగో స్కిన్ టైట్ డ్రెస్ వేసి మళ్ళీ సీజీలో రిమూవ్ చేస్తాం అంతే. ఓకే. అంటే మనం ఏదైతే విజువల్గా ఇప్పుడు ఉదాహరణకి
తారక్ సీన్ ఉంది, తారక్ పన్న పదే మన నరేంద్ర పవార్ సీన్ ఉంది సెకండ్ హాఫ్లో. అతను మొత్తం బ్యాక్ మొత్తం చూపించాం అతని షార్ట్ కూడా ఇప్పేసి అండర్వేర్ కూడా ఇప్పేసి బ్యాక్ మొత్తం చూపించాం. మామూలుగా దానికి మేమేం చేస్తామంటే మనం ఒక స్కిన్ టైట్ డ్రెస్ ఇచ్చేసి తనకి సీజీలో రిమూవ్ చేసేస్తాం. సో బట్ అంత చేసినా కూడా ఎమోషన్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అనసూయ గారు ప్రతి సాంగ్లో ప్రతి షార్ట్లో ఆ సాంగ్లో ఉండే ప్రతి షార్ట్లో ఆమె మీద ఫోకస్ అయ్యే ప్రతి దాంట్లో ఆమె ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం కానీ అసలు వండర్ అనిపించింది మాకు. సో ఎలా అసలు అవుట్పుట్ అంత అవుట్పుట్ తీసుకురాలి? కథ చెప్పినప్పుడే అందులోకి వెళ్ళిపోయారు. కథ చెప్పినప్పుడే నిజానికి మేము ఇద్దరం ఒక 10 minutes మాట్లాడుకుందామని అనుకుని ఒక ఆఫీస్లో కలిసి వాళ్ళ మేనేజర్ ఆఫీస్లో కలిసి మాట్లాడుకున్నాం. 10 minutes చాలు సార్ అనుకున్న ఆవిడ ఒక 2.5 hours మిగతా కథ అంతా తినదు ఆవిడకి ఇంకా వినాలని ఉండే కానీ వాళ్ళ ఆయన వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తుంటే తప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలని. సో తనకు ఇంత ఉందా అనిపించింది. అందుకే ఒక యాక్టింగ్ అప్పుడని కాదు, తను ఇప్పటికీ కూడా ఆ కథలో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటుంది. పక్కా ఎమోషనల్. తన పైకి కనిపించే అనసూయకి పర్సనల్ లైఫ్ అనసూయకి చాలా తేడా ఉంటుంది. పక్కా ఎమోషనల్. సో చాలా మంది ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు అనసూయ గారిది ఓన్లీ సాంగ్లోనే ఉంది క్యారెక్టర్, సో ఇంకా లెంతీగా చేసుంటే ఇంకా ఎలాబరేట్ చేసుంటే అనసూయ గారి క్యారెక్టర్ బాగుంటుంది అని అన్నారు. అట్లా అనసూయ గారిదని కాదు, అందరు అట్లే అంటారు, అందరి క్యారెక్టర్లు అట్లే అంటారు. అనసూయ గారిది, ఇంద్రజ గారిది, ప్రేమ గారిది, బాబీది, అక్కడ చందు నాయర్ది, ఎవరిదైనా అందరికి. ఎందుకంటే ఒరిజినల్గా ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అటువంటిది. ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ ఉన్న డెప్త్ అనమాట. ఇప్పుడు అనసూయ గారి క్యారెక్టర్ ఉన్నది గాండ్లాపూర్ మీద తీసుకున్నాం, గాండ్లాపూర్ ఇష్యూ మీద తీసుకున్నాం. అది అంటే ఎంత నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది. నిజంగా నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది ఒక గాండ్లాపూర్నే కాదు, బైరాణపల్లిలో ఆడిచ్చారు. ఈ బైరాణపల్లిలో నేను పిల్లని చంపడంతో ఎండ్ చేశాను కదా, అక్కడ ఎండ్ అవ్వాలి. ఇంకా మళ్ళీ ఆ డెడ్ బాడీస్ అక్కడక్కడ మూలకు అక్కడక్కడ దాక్కున్న మహిళల్ని మళ్ళీ లాక్కొచ్చి బట్టలు ఇప్పి ఆ డెడ్ బాడీస్ చుట్టూ మళ్ళీ బతుకమ్మ ఆడిస్తారు. సో నాకు ఆల్రెడీ సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్లో చెప్పాను కాబట్టి మళ్ళీ అక్కడ చెప్పలేను కాబట్టి అక్కడితో ఎండ్ చేశాను. తర్వాత మోత్కూరు, నల్గొండ జిల్లా మోత్కూరులో అక్కడ గడ్డం అమీన్ అనేవాడు కనీసం 4 సార్లు ఆడించాడు, అట్లా ఒకసారి కాదు మహిళల్ని. అది చాలా ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే అనసూయ గారిది కూడా ఇక్కడ నుంచి ఆ పూచప్ప క్యారెక్టరు తర్వాత ఎలా రియాక్ట్ అయింది భర్తను చంపినందుకు ఏంటి అదొక కథగా ఉంది, తీసుకోవచ్చు. గాండ్లాపూర్ సంబంధించి మనం వాళ్ళ బయోగ్రఫీ చేయట్లేదు. ఇప్పుడు ఇంద్రజ చాకలైలమ్మ బయోగ్రఫీ చేస్తే ఇంద్రజ గారిది చాలా ఉంది. తర్వాత ఎలా ఎదురు తిరిగింది, ఎలా పోరాటం చేసింది, ఆంధ్ర మహాసభలో ఎలా పార్టిసిపేట్ చేసింది, ఆంధ్ర మహాసభ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఎలా ఫైట్ చేసింది, ఇదంతా ఉంది. ఈవెన్ రాజిరెడ్డి కూడా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో తను ఎలా పోరాటం చేశాడు, ఎక్కడ దాకా వచ్చాడు అన్నది ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొక సినిమా ఉంది. ఇప్పుడు నేను చూపించినంత వరకే అందరికి ఇంకొక సినిమా తీయొచ్చు. సో నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి దీంట్లోనే, ఇంకా చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఏమైనా మూవీస్గా మేక్ చేసే లేదు? అంటే ఏదైనా అవకాశం వస్తే ఒక సిరీస్గా చేస్తే బాగుంటుంది, కానీ సినిమాగా చేయాలంటే నాకు ఇష్టం లేదు పర్సనల్గా. ఇంకొక జానర్కి వెళ్ళిపోవాలి. సినిమా అయితే ఇంకొక జానర్కి వెళ్ళిపోవాలి. ఒక సిరీస్గా చెప్పమంటే చాలా కథ ఉంది, చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒక పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా చేస్తే దానికి ఏమాత్రం తీసుకోకుండా రజాకర్ మూవీ ఉంది అని చాలా మంది ఆడియన్స్ అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అది నిజం. ఎందుకంటే స్టార్ హీరో లేడు కానీ నిజమైన హీరోలు ఉన్నారు ఇందులో. స్టార్ హీరో లేడు. ఇప్పుడున్న సూపర్ స్టార్లు, మెగా స్టార్లు అట్లా చెప్పుకునే స్టార్ హీరో లేరు, కానీ కథలోనే హీరోలు ఉన్నారు, కథే హీరో. కాబట్టి ఏంటంటే ఒక ఉదాహరణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ సీన్ తీసుకుంటే కాశీం రజ్వీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని బెదిరించడానికి వచ్చినప్పుడు మనకు స్టార్ హీరో సినిమాలో ఒక మెయిన్ విలను హీరో ఎదురుబడి మాట్లాడుకుంటే పోటాపోటీగా నేను ఇంటికి వస్తాను, నేను అట్టింటికి వస్తా అన్నట్టు ఎలా ఉంటుందో సర్దార్ పటేల్ భోజనం చేసి వెళ్ళండి అన్న కూడా విజిల్స్ పడుతున్నాయి. భోజనం చేసి వెళ్ళమంటే విజిల్స్ పడతాయా? విజిల్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్, ఆ స్క్రిప్ట్ డిమాండ్, ఆ క్యారెక్టర్స్ డిమాండ్. కాబట్టి ఏంటంటే మీరన్న ఏ కమర్షియాలిటీ ఉందో సినిమా పరంగా ఆలోచిస్తే అది సినిమాలో ఉంది. అదే పటేల్ గారు రజ్వీకి వార్నింగ్ ఇచ్చిన సీన్ నిజంగానే ఉందా రియల్గా? నిజంగా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అది సర్దార్ బయోగ్రఫీ ఉంటుంది, రాజా రామ్మోహన్ గాంధీ, అదే మహాత్మా గాంధీ వాళ్ళ అబ్బాయి రాసిన బయోగ్రఫీ నుంచి తీసుకున్నది. అది ఒరిజినల్ సీన్ ఉంది, వచ్చి బెదిరించాడు. అండ్ నెహ్రూ గారి క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేదు, అంత ఎలివేషన్ లేదు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఈవెన్ నాకు కూడా అనిపించింది నెహ్రూ గారి క్యారెక్టర్కి అంత ఎలివేషన్ లేదు అని. సో ఎందుకు అంత చిన్న పార్ట్ తీసుకున్నారు ఆయనది? నా కథ నెహ్రూ గారిది కాదుగా, నా కథ
నెహ్రూ గారికి సంబంధించింది కాదు. నా కథ ఆపరేషన్ పోలోకి సంబంధించింది. ఆపరేషన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే నాకు ఆపరేషన్ పోలో హైదరాబాద్కి ఆపరేషన్ పోలో ద్వారా వచ్చింది పటేల్ కాబట్టి అది నేను చూపించాలి కాబట్టి ఆయన ఎలా ప్రయత్నం చేశాడో నేను చూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓన్లీ ఆపరేషన్ పోలో సినిమా తీస్తే ఇది ఇప్పుడు మన చాకలేలమ్మ, ఇంద్రజ గారు ఇలాంటి క్యారెక్టర్, అనసూయ గారు ఇవన్నీ పెట్టకుండా స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి నేను ఆపరేషన్ పోలో మీద తీస్తే అప్పుడు నెహ్రూ గారి పాత్ర ఎక్కువ ఉండేది. అప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళందరూ నేను మర్చిపోయాను. నా మీన్స్ మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. నాకు కావాల్సింది అక్కడ ఏంటి, నెహ్రూ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు ఇందులో అని చెప్పడం. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే దాన్ని తప్పు తీసుకునే వాళ్ళు తప్పు తీసుకుంటారు, ప్రాక్టికల్గా తీసుకునే వాళ్ళు ప్రాక్టికల్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక కోర్టుకు వెళ్తాం, మీ ఇంట్లో ఒక అన్యాయం జరిగింది, మీ ఊరందరికీ అన్యాయమే తెలుసు, కోర్టులో జడ్జి ఉంటాడు, ఏం చెప్తాడు, ఏది ఆధారాలు ఆయన దగ్గర ఉంటే దానికి న్యాయం చెప్తాడు కదా. అప్పుడు ఊరు అంతా ఏమనుకుంటారు, జడ్జి మంచోడు కాదు అన్నారు కదా, ఆధారాలు చూపించలేకపోయాం. ఇక్కడ నెహ్రూ ఏం చెప్పాడు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉంది. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా నేను తక్కువ స్టెప్ తీసుకోలేను. ఇద్దరు మన రెండు ప్రాంతాల మధ్య, భారత్ మధ్యలో హైదరాబాద్ మధ్యలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1 year దాకా కామ్ ఉండాల్సిందే అని రూల్ ఉంది. ఐక్యరాజ్య ఇప్పుడు నేను ఏమన్నా చేస్తే ఐక్యరాజ్య సమితి నన్ను ప్రశ్నిస్తుంది. అది సో ప్రైమ్ మినిస్టర్ నేను ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది అని ఏం చేశారు తెలివిగా, ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడు. ఆ టైంలో నువ్వు ఎలా తెలుసుకుంటావో తెలుసుకో. మనం ఏం చేశారో అదే చెప్పాము, ఎంతవరకు అవసరం అంతవరకే చెప్పాము. అలా అనుకుంటే మీరు అంటే ఎవరికి అది అబ్జర్వ్ చేయరు, ఎవరికి కనపడదు. సర్దార్ పటేల్కి హార్ట్ అటాక్ వచ్చి పడుకుంటాడు కదా, బయట డాక్టర్తో మాట్లాడుతుంటారు కదా, ఆ గల్లల్లోంచి మీరు చూడండి అక్కడ ఎవరు కూర్చొని ఉంటాడు. అర్థమైందా? అది మూవీలో చూపించారా సీన్? అదే చెప్తున్నా, నేను మూవీ గురించి చెప్తాను, మూవీ షాట్ గురించి చెప్తాను. ఇక్కడ డాక్టర్తో ఇవిడ మాట్లాడుతుంటుంది, మనం ఇటు చూస్తాం అందరం. అటుపక్కకు తెరకి అటుపక్కకి బెడ్ ఉంది కదా, ఆ బెడ్ దగ్గర అటు తిరిగి నెహ్రూ కూర్చుంటాడు. కూర్చోబెట్టా ఎవ్వరికి అర్థం కాదు, అది ఎవ్వరికి తెలియదని కూడా నాకు తెలుసు. ఎందుకు కూర్చోబెట్టానంటే హిస్టరీలో నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ కూడా వచ్చింది చిన్నపిల్ల. నేను మళ్ళీ ఇప్పుడు ఇందిరాగాంధీని ఒక మేకప్ వేసి మళ్ళీ ఇంకొకరిని తయారు చేసి ఆ సీన్ పెట్టే నా కథ అది కాదు. పటేల్ పడిపోగానే పరిగెత్తుకుంటూ ఫస్ట్ వచ్చింది నెహ్రూ గారు, వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ. కానీ నా కథ అది కాదు. నా కథ అది కానప్పుడు నేను దాని మీద ఫోకస్ చేస్తే మళ్ళీ మీరందరూ ఏం చేస్తారు, ఓహో ఇందిరాగాంధీ అలా ఉందా చిన్నప్పుడు, నెహ్రూ ఇలా ఉన్నాడు ఆ టైంలో, ఇవన్నీ తలకాయనప్పుడు. అట్ ది సేమ్ టైం దీని మధ్యలో మహాత్మా గాంధీ గారు చనిపోయారు, దానికి సంబంధించిన హిస్టరీ చాలా ఉంది అక్కడ. నేను మహాత్మా గాంధీ ఏమయ్యాడు అని చెప్పుకుంటూ అటుపోతే ఎన్ని చూపించాలి నేను? నాకు జస్ట్ ఇతను హార్ట్ అటాక్ వచ్చింది, బట్ హైదరాబాద్లో వీళ్ళు చెప్పాలనుకున్నారు, చెప్పలేకపోయారు. కరెక్ట్గా ఆ టైంలో ఏం చేసింది, వాళ్ళ అమ్మాయి బెన్ డెహ్రాడూన్ తీసుకెళ్ళింది. సో కొంత గ్యాప్ వచ్చింది, అది చెప్పాలి నాకు కథ ఉద్దేశం. కాబట్టి అయ్యా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కాస్ట్ విషయంలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ వేరే వేరే స్టేట్స్ నుంచి మీరు కాస్ట్ని తీసుకున్నారు. సో అదే దానికి రీజన్ ఏంటి, ప్రమోషన్స్ కోసమా, అక్కడ కూడా ఈ మూవీ ప్రమోట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనా? లేదంటే ఓపెన్గా చెప్తే 2 కారణాలు. చాలా మంది తెలుగు వాళ్ళని ప్రయత్నం చేశాం, చేయలేదు. చేయకపోవడానికి వాళ్ళకి ఏ రీజన్స్ అయినా ఉండొచ్చు. వాళ్ళ డేట్స్ లేకపోవచ్చు, డైరెక్టర్ కొత్త అనుకోకపోవచ్చు, ప్రొడ్యూసర్ కొత్త అనుకోవచ్చు, డైరెక్టర్ కొత్త అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ కొత్త అనుకోవచ్చు, లేకపోతే అదేదో హిస్టరీ వీళ్ళు ఏం చేస్తారు అనుకోవచ్చు. నాది 20 minutes ఉన్నావు కదా, ప్రతి వాళ్ళకి 10 minutes ఎపిసోడ్ అని, నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను 10 minutes రావడం ఏంటి అనుకోవచ్చు. ఇన్ని రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను ఏబిసి వేసుకున్నప్పుడు ఏ తెలుగు వాళ్ళంటే బి తమిళ వాళ్ళు అవుతారు, సి మలయాళం వాళ్ళు అవుతారు. బట్ నా క్యారెక్టర్ మాత్రం ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళనే తీసుకోవాలి కాబట్టి దాన్ని దృష్టి పెట్టి తీసుకున్నా. అప్పుడు నాకు నేను ఏం సాటిస్ఫై అయినంటే ఓకే అన్ని ప్రాంతాలలో ఉన్నా కూడా ఇది ఎప్పుడైతే తెలుగు సైడ్ నుంచి మనకు సపోర్ట్ రావట్లేదు, అన్ని ప్రాంతాలు ఉంటే మనకే ప్లస్. ఆ ప్రాంతంలో సినిమా రైలేదైనా మావాడు ఉన్నాడు అనుకుంటారు అనేది ఆలోచించి అలా చేసుకో. అండ్ ఇంద్రజ గారి క్యారెక్టర్ చూస్తే కానీ ఫైట్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగుంది. సో అసలు ఫైట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, ఎంత టైం పట్టింది ఆ సీన్ కోసం? టోటల్గా అది 4 days 5 days అయింది టోటల్. ఆ ఇంద్రజ గారి ఎపిసోడ్ మొత్తం ఇది తాటివనం కాకుండా, తాటివనం అంటే వాళ్ళు కట్టేసింది కొట్టేది కాకుండా ఇటు సైడ్ పొలాల దగ్గర ఫీల్డ్స్ది అరెస్ట్ చేసేది, అది 4 days పెట్టినట్టు గుర్తులేదు సరిగ్గా. 4 days పెట్టి. సో ఆ డైలాగ్ ఆమె రియల్గా చెప్పారా? రియల్గా చెప్పారు, ఎక్కడ ఏం ఫీల్ అవ్వలేదు. ఆవిడ నిజానికి పర్సనల్ లైఫ్లో
చాలా సాఫ్ట్గా ఉంటారు ఆవిడ. అవునవును. అరే ఊరి అనడానికి కూడా చాలా ఆలోచిస్తారు. అవును. అలాంటిది ఆవిడ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. నా క్యారెక్టర్ వేశారన్నారు. మ్మ్. ఆ క్యారెక్టర్ ఒకటే అడిగారు, ఆ క్యారెక్టర్ అలా మాట్లాడతా, మ్మ్. నాకు మాట్లాడాలంది అన్నాను నేను, మ్మ్. చెప్పేసి. ఇంద్రజ గారికి ఆ క్యారెక్టర్ యాప్ట్ అని మీకు ఎలా అనిపించింది? చాకలి ఐలమ్మ గారి అంటే క్యారెక్టర్. నాకు నాకు కావాల్సింది ఏంటమ్మంటే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీలాంటి అమ్మాయిల్ని ఆ క్యారెక్టర్కి చూపిస్తే, కొత్తగా వచ్చే అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూపిస్తే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంతే. అవ్వచ్చు, బాగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి యాక్టివ్ వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం షై ఫీల్ అవుతారు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించవు. ఇప్పుడు మంచి బబ్లీ మూవీస్ అంటే బాగుంటారు, నో డౌట్ బాగుంటారు, అలాంటి మెచ్యూర్డ్గా. అయితే ఎప్పుడైతే ఒక సీనియారిటీ సిన్సియారిటీ ఉంటుందో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళనే నేను పికప్ చేసుకున్నాను. నాకు ఇంద్రజ గారు ముందు నుంచి కూడా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఆవిడ కళ్ళలోనే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆవిడ రొమాన్స్ చేసిన కళలో కనిపిస్తుంది, ఏడ్చిన కళలోనే కనిపిస్తుంది. కాబట్టి చేయగలదు అనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ ఆవిడ ఓకే చేసింది. సో అండ్ ప్రేమ గారి సీన్ ఇట్లా నాగలి మీద చంపేసే సీన్, ఆ సీన్ అసలు ఎంత టైం పట్టింది, అసలు మేక్ ఓవర్ ఎలా అయింది దానికోసం? దానికి టోటల్గా ఆ ఎపిసోడ్కి 6 days పట్టింది. టోటల్గా ఆ ఎపిసోడ్కి 6 days పట్టింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ మూవీ చూసిన తర్వాత నవీన గారు ఏమి కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు? ఏమన్నారు అసలు? బిగ్గర హక్ చేసుకొని ఏడ్చింది. హక్ చేసుకొని ఏడ్చింది. అంటే ఉంటుంది కదా ఎవరికైనా, నా హస్బెండ్ 20 yearsగా చేద్దాం అనుకుంటున్నాడు, స్ట్రగుల్ చేశాడు, చేసింది ఇది మామూలు సినిమా కాకుండా ఇంత పెద్ద సినిమా, ఇంత క్యాన్వాస్ ఉన్న సినిమా, ఇంతమంది అప్రిషియేట్ చేసి, ఎవరో కావాలని నెగిటివ్గా చెప్పింది తప్ప, అది కూడా ఒక ఇద్దరే తప్ప, అది ఇద్దరు కూడా అందరూ తెలుసు ఇండస్ట్రీ సమాజానికి తప్ప, ఎవరు ఈ సినిమా గురించి నెగిటివ్ చెప్పలేదు. డైరెక్టర్ వర్క్ గురించి నెగిటివ్ చెప్పలేదు. ఎక్క ఫ్రేమ్ గురించి తేడాగా మాట్లాడలేదు. ముఖ్యంగా మన మీడియా 150 మంది చూస్తే 150 మంది విజిల్స్ చేశారు. సో కాబట్టి అది రేర్గా వస్తుంది. అలాంటి ఎంత పెద్ద సినిమా చేయి నువ్వు అటు డివైడ్ అయి ఉంటుంది, కొందరటు అది గర్వంగా ఉంటుందిగా ఎవరికైనా. అట్లా ఇంకా మన ఇంట్లో నేను లేకపోతే ఎట్లా. సో నెక్స్ట్ మూవీలో అయినా నవీన గారిని మీ మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా. సో నాకు ఆర్టిస్ట్గా ఆ సినిమాలో పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటా, నా భార్య కావాలంటే పెట్టాలని పెట్టను. సో ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.